నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక పక్కన రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో ఈ రుణమాఫీ కోసం నిన్ననే మరి క్యాబినెట్ మీటింగ్ కూడా కావడం జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి ఏవైతే 31,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఏకకాలంలో మాఫీ చేస్తాము, వాటికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ను కూడా ఒక జీవో రూపంలో విడుదల చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ రైతులకు సంబంధించినటువంటి రుణాలని పూర్తి స్థాయిలో అనుకున్నటువంటి ఏదైతే డేట్ ఉందో కట్ ఆఫ్ డేటు ఆగస్టు 15వ తేదీ లోపట్ల ఆ రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో మరో సంబంధించినటువంటి అంశం పైన కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టుగా అర్థమవుతా ఉంది. దీనిపైన కూడా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ సంబంధించినటువంటి అంశం పైన కూడా కాస్త చర్చకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ, కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా కొనసాగినటువంటి రేవంత్ రెడ్డితో పాటు ఎన్నికల మేనిఫెస్టో కమిటీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి కూడా ఒక మేనిఫెస్టోగా వాళ్ళ యొక్క హామీలుగా రూపొందించడం జరిగింది. ఒక బుక్లెట్ని విడుదల చేయడం జరిగింది. 6 గ్యారంటీల పేరు మీద 6 గ్యారంటీలో 13 అంశాలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా కీలకమైనటువంటి గ్యారంటీ మహాలక్ష్మి సంబంధించినటువంటి స్కీమ్లో దాంట్లో 4 రకాలైనటువంటి స్కీములు ఉన్నాయి, 4 రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యమైనటువంటిది మహిళలకు సంబంధించినటువంటి గ్యాస్. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా ఏదైతే మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకి 500లకు సంబంధించినటువంటి రూపాయలకే గ్యాస్ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ ఆ రోజు ప్రకటించడం జరిగింది ఇదే మహాలక్ష్మి స్కీమ్లో. కాబట్టి అది విజయవంతంగా కొనసాగుతూ ఉంది. మరో పక్కన రేవంత్ రెడ్డి అతి ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి అంశం మహిళలని కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవాలని, మహిళలకు సంబంధించినటువంటి ఓట్లని కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్గా మలుచుకున్నటువంటి అంశం. ప్రతి మహిళకి ప్రతి నెల వాళ్ళ యొక్క అకౌంట్లో 2,500 రూపాయలు జమ చేస్తాం. ప్రతి నెల 1వ తేదీలో మరి 2,500 రూపాయలను అర్హులైనటువంటి మహిళలకి ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రకటించడం జరిగింది. దీనిపైన కూడా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరెవరు దీనికి సంబంధించినటువంటి అర్హులుగా ఉండాలి, ఎవరికి లబ్ధి చేకూర్చాలి, ఎవరి అకౌంట్లో డబ్బులు వేయాలన్నటువంటి అంశం పైన ఇప్పటికే మంత్రి సీతక్కతో పాటు మరి రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ మరి ఇప్పటికే చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలను కూడా చూసుకోవచ్చు. ఈ మహిళలకు సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నటువంటి అడుగులు ముందట పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఏదైతే కుదురుకుంటున్నటువంటి దశలో మరి ఒక పక్కన రైతు రుణమాఫీ, మరో పక్కన ఉచితంగా 200 యూనిట్ల లోపు ఉచితమైనటువంటి కరెంటుతో పాటు 500 రూపాయలకి గ్యాస్ అన్నటువంటి కూడా అమలవుతూ ఉన్నాయి, ఫ్రీ బస్ కూడా అమలవుతూ ఉన్నటువంటి దశలో మరి బడ్జెట్ను చూసుకొని ఇప్పుడు మరి మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్క మహిళ యొక్క ఖాతాలో 2,500 రూపాయలను జమ చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం కొన్ని అప్పులు తీసుకొచ్చేందుకు కూడా కసరత్తులు ముమ్మరం చేసుకోవడం జరిగింది. ప్రతి మహిళకి 10 లక్షల రుణాలు కూడా మహిళా సంఘాల ద్వారా ఇస్తామన్నటువంటి హామీతో పాటు మరో పక్కన 2,500 రూపాయలు ప్రతి ఒక్క మహిళా అకౌంట్లో జమ చేసేందుకు మరి ప్రభుత్వానికి 20,000 కోట్ల రూపాయలను సేకరించేటువంటి పనులలో మరి నిమగ్నం అయిపోయింది. 20,000 కోట్లను సమకూర్చడంలో ఒక పక్కన బ్యాంకులతో సంప్రదింపులు చేయడం జరుగుతూ ఉంది, మరొక పక్కన వివిధ సంబంధించినటువంటి ఆదాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. నిజంగా ఇప్పుడున్నటువంటి సంబంధించినటువంటి ఈ పథకానికి ఎట్లా అమలు చేస్తే ప్రజలకు రీచ్ అవుతుంది, ఏ మహిళలకు ఈ యొక్క పథకంలో అర్హులుగా ఉండాలని చెప్పేసి మరి ఇప్పటికే విధి విధానాలను సైతం కూడా ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. వచ్చే నెలలో మరి ఈ సంబంధించినటువంటి పథకానికి మరి అడుగులు ముంగడ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆగస్టు నెల నుంచి ఈ మహిళలకు సంబంధించినటువంటి అకౌంట్లో డబ్బులు 2,500 రూపాయలు ఆగస్టు నెల నుంచి కూడా ప్రతి మహిళ అకౌంట్లో 2,500 రూపాయలు వేయడానికి ప్రభుత్వం అయితే మరి ఆ దశగా మరి కసరత్తులు అయితే ముమ్మరం చేయడం జరుగుతూ ఉంది. ఎవరెవరు ఈ సంబంధించినటువంటి దాంట్లో అర్హులుగా ఉంటారు ఈ మహాలక్ష్మి స్కీమ్కు సంబంధించినటువంటి దాంట్లో అనేది కూడా ఒకసారి చూసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరు అర్హులుగా ఉంటారు మహాలక్ష్మి సంబంధించినటువంటి దాంట్లో మరి నిజంగా కూడా ప్రతి స్కీమ్కి
గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా రేషన్ కార్డును మస్ట్ అండ్ షుడ్గా చెప్తా ఉంది. మరి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటిది? దీని గురించి కూడా ఒకసారి మాట్లాడుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా 2500 రూపాయలు మహాలక్ష్మి స్కీమ్ సంబంధించినటువంటి దాంట్లో ప్రతి మహిళకు 2500 రూపాయలు 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీంట్లో గైడ్లైన్స్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఒకటి, ఫస్ట్ రేషన్ కార్డు మస్ట్, రేషన్ కార్డు కావాలి. దాంతోపాటు ఒకవేళ కనుక ఒక కుటుంబంలో ఒకరు సంబంధించినటువంటి ఒకే మహిళకి 2500 రూపాయలు మరి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ కనుక అదే ఇంట్లో ఒక తల్లి ఒకవేళ కనుక వితంతు అయిందనుకో, ఒకవేళ ఆమెకు పింఛన్ వస్తే ఇక 2500 రూపాయలు ఇవ్వరట. రెండోది, ఒకవేళ ఆ ఇంట్లో వికలాంగుడైనటువంటి తండ్రో తల్లో లేకపోతే అన్నో ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళ దాంట్లో 18 సంవత్సరాలు నిండినటువంటి ఒక మహిళ ఉందనుకుందాం, ఒక ఆడబిడ్డ ఉందనుకో, ఒకవేళ ఒక పింఛన్ వస్తుంది కాబట్టి ఈ 2500 రూపాయలకు అనర్హులు. అంటే ఒక కుటుంబంలో ఒకరికే, ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం. ఒకవేళ కనుక వాళ్ళ ఇంట్లో ఏమైనా పెన్షన్ వచ్చిందనుకో, వికలాంగుల పెన్షను వితంతు పెన్షన్ కనుక వాళ్ళ అమ్మకో లేకపోతే వాళ్ళ నాన్నకో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి లేకపోతే వికలాంగులు లేకపోతే ఇంకా మిగతా సంబంధించిన కొన్ని రకాలైనటువంటి పెన్షన్లు కనుక వచ్చినటువంటి కుటుంబం ఏదైతే ఉంటుందో ఆ కుటుంబంలో ఏ మహిళకు కూడా అవకాశం ఉండేటువంటి ఆస్కారం లేదు. మూడవది, సంవత్సరానికి 2 లక్షల లోపు మాత్రమే ఆదాయం ఉండాలి. ఒకవేళ కనుక 2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే వాళ్ళు కూడా అనర్హులుగా చెప్తా ఉన్నారు. ఒకవేళ కనుక 4 వీలర్ అంటే కార్ కానీ ట్రాక్టర్ కానీ ఒకవేళ ఉంటే వాళ్ళ సంబంధించిన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనర్హులు అని చెప్తా ఉన్నారు. 4 వీలర్ వాహనం, మరో పక్కన ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు. దీంతో పాటు బీపీఎల్ కుటుంబానికి బిలో ప్రాపర్టీ లైన్ కింద ఉండాలి వాళ్ళు, అంటే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి కుటుంబాలు. మొత్తానికైతే ఈ యొక్క 6 సంబంధించినటువంటి ప్రాథమికంగా మహిళలకి 2500 రూపాయలు కావాలంటే ఖచ్చితంగా ఈ 6 సంబంధించినటువంటి మార్గదర్శకాలని ప్రభుత్వం రేపు పెట్టబోతా ఉన్నది. ముందుగా రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఒక కుటుంబంలో ఒకరి మాత్రమే మరి ఈ యొక్క 2500 రూపాయలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ కుటుంబంలో వితంతులు కానీ వికలాంగులు కానీ ఏ విధమైనటువంటి పెన్షన్ వచ్చినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వేరే మహిళలకు అవకాశం అయితే ఉండేటువంటి ఆస్కారం లేదు. ఇంకొక పక్కన 2 లక్షల లోపు మాత్రమే ఆదాయం ఉండాలి. 4వది 4 వీలర్ వాహనం ఉండకూడదు. 5వది ఐటీ పే చేసేటువంటి వాళ్ళు కూడా అనర్హులుగా చెప్తా ఉన్నారు. 6వది బీపీఎల్ కుటుంబానికి చెందిన వారై ఉండాలన్నటువంటిది ఒక నిబంధన అయితే ప్రత్యేకంగా పెడతా ఉన్నటువంటి పరిస్థితి. వీటిని విధి విధానాలను కూడా ప్రభుత్వం రేపో మాపో మరి వీటిపైన ఒక స్పష్టత ఇచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. అయితే దీంట్లో ప్రధానమైనటువంటి సమస్య ఏంటిదంటే రేషన్ కార్డు అనేది అన్నిటికీ కూడా ముడిపడతా ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఒకవేళ కనుక మీకు గ్యాస్ కావాలన్నా, ఉచితమైనటువంటి విద్యుత్ కావాలన్నా, రైతు భరోసా కావాలన్నా, రైతు రుణమాఫీ కావాలన్నా ప్రభుత్వం పదే చెప్తా ఉంది ఖచ్చితంగా రేషన్ కార్డు కావాలనేది. మరి నిజంగా కూడా ప్రభుత్వానికి మనం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేషన్ కార్డు దరఖాస్తు కోసం ప్రజాపాలనలో మీరు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి 2-3 రోజులలోనే ప్రజాపాలన పైన దృష్టి పెట్టడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఈ దరఖాస్తులో భాగంగా మీకు రేషన్ కార్డులు ఉందా లేదని చెప్పేసి దరఖాస్తు పెట్టుకుంటే సుమారుగా ఒక 10 నుంచి 15 లక్షల మంది మాకు కొత్త రేషన్ కార్డులు కావాలని చెప్పేసి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా అన్ని కుటుంబాలు ఉన్నాయి.
మరి వాళ్ళ పరిస్థితి ఏంది? 10 సంవత్సరాల పరిపాలనలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అంటే 10 సంవత్సరాల కానించి రేషన్ కార్డులు పెండింగ్లో ఉన్నాయి. మీరు ప్రజాపాలన దరఖాస్తులో దరఖాస్తు చేసుకోమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంట్లో రేషన్ కార్డు కావాలని చెప్పేసి కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా? చాలామంది కూడా ఇట్లా నష్టపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే 10 సంవత్సరాల క్రితం ఏమైందంటే ఒకవేళ కనుక ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఆడబిడ్డకి పెళ్లి చేసినటువంటి కుటుంబం ఏదైతే ఉంటుందో ఆ పెళ్లి చేసినటువంటి కుటుంబంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరు అక్కడ ఉన్నటువంటి కుటుంబ పెద్ద పేరు, మరో పక్కన అమ్మ పేరు, కూతురు పేరు, ఇక్కడ ఈ 3 పేర్లు ఒకవేళ కనుక 3 పేర్లు ఉన్నాయనుకో, ఈ 3 పేర్లలో ఏమైందంటే ఇక్కడ బిడ్డ పెళ్లి కావడంతో వాళ్ళ అమ్మ నాన్న దాంట్లో ఉన్నటువంటి రేషన్ కార్డులో ఉన్నటువంటి పేరు ఏదైతే ఉంటుందో ఇమ్మీడియట్గా వాళ్ళ కుటుంబంలో ఆ బిడ్డకు పెళ్ళైంది కాబట్టి ఆ రెవెన్యూ అధికారులు ఏం చేసిందంటే ఇక్కడ ముగ్గురు కాదు ఆమెకు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఈమె రేషన్ కార్డుల నుంచి ఈమెను తొలగించడం జరిగింది. ఇక్కడ ఈమెను తొలగించింది కానీ మరి అక్కడ అత్తగారింటి దగ్గర మరి కొత్త రేషన్ కార్డు రాలేదు. అంటే ఇక్కడ నష్టపోవడం జరిగింది. కొత్త రేషన్ కార్డు వాళ్ళకు వచ్చినటువంటి పాపన పోలేదు. అంటే 10 సంవత్సరాల కాంచి ఇట్లా ఉంది. ఇక్కడనేమో డిలీట్ అయిపోయింది, అక్కడ యాడ్ కాలేదు. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఎందుకంటే వాళ్ళు మరి సపరేట్ కుటుంబం ఉంటుంది 10 సంవత్సరాల కానించి. అంటే అక్కడ ఈమె పోయి అక్కడ వాళ్ళ భర్త ఉంటాడు, ఆ భార్య 10 సంవత్సరాలు అంటే ఒకరో ఇద్దరో పిల్లలు. దరిదాపుగా ఇక్కడ కుటుంబంలో ఉన్నటువంటి 4 పేర్లు కొత్త రేషన్ కార్డులో కావాలి. మరి కొత్త రేషన్ కార్డే లేదు. మరి ఇప్పుడు మిగతా ఉన్నటువంటి 2500 రూపాయలకు ఖచ్చితంగా ఈమె అర్హురాలే. ఆ కుటుంబంలో ఈమె ఒకతే సపరేట్ కుటుంబం ఉంటుంది కాబట్టి అక్కడ అత్తమామతో కూడా డివైడ్ అయి ఉండి ఉంటారు. మరి వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఏంటిది? వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు కూడా నిజమైనటువంటి అర్హులు, వాళ్ళని కూడా గుర్తించాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కేవలం ఈ యొక్క 2500 రూపాయల కోసం మాత్రమే చెప్పట్లేదు. ఇట్లా అన్ని ప్రభుత్వ పథకాలకి ఇట్లాంటి కుటుంబాలు దూరం అవుతా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలకు అర్హులైనటువంటి వాళ్ళు సైతం కూడా అనర్హులుగా మిగిలిపోతూ ఉన్నారు. వీళ్ళపైన దృష్టి సారించాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. వీటన్నిటికీ కావాలంటే ముందుగా ఖచ్చితంగా ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నటువంటి విధంగా ముందుగా రేషన్ కార్డులు అనేది కూడా రేషన్ కార్డులు ఖచ్చితంగా ముందుగా ఇవ్వాలి. రేషన్ కార్డులు కనుక ముందుగా ఇచ్చినట్టయితే ఉంటే మరి ప్రభుత్వ పథకంలో మరి ఎవరైనటువంటి నిజమైనటువంటి అర్హులో వాళ్ళని గుర్తించేటువంటి ఆస్కారం ఈజీగా ఉంటుంది. దీనిపైన కూడా మరి సర్కార్ కూడా దృష్టి పెట్టాల్సినటువంటి ఆస్కారం అయితే తప్పగా ఉంటుంది. మొత్తానికైతే ప్రభుత్వం ఏదైతే గతంలో చెప్పినటువంటి మాదిరిగా మహిళలకు ఏ విధంగా మేము న్యాయం చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే, మరో పక్కన వ్యవసాయానికి ఏ విధమైనటువంటి న్యాయం చేస్తాం, రైతులకు ఏ విధంగా వాళ్ళకి భరోసా ఇస్తామన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మరి దృష్టి సారించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 7-8 నెలలు అవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి దాంట్లో 2-3 నెలల పాటు కూడా ఎన్నికల కోడ్లో భాగంగా ఆ సమయం వృధా అయిపోయింది. మరి మిగతా సంబంధించినటువంటి సమయం పైన ప్రజాపాలన పైన ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాలపైన అభివృద్ధి పైన దృష్టి సారించాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి దీనిపైన దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి మరి 2500 రూపాయలకు సంబంధించినటువంటి స్కీమ్లో దరిదాపుగా అర్హులైనటువంటి వాళ్ళే ఉంటారు. మరి వీళ్ళపైన కూడా రేపు నెగిటివ్ కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి పైన కూడా రావద్దు అనుకుంటే ఖచ్చితంగా 2500 రూపాయలకు సంబంధించినటువంటి స్కీమ్ ఇంప్లిమెంట్ అనేది కూడా సక్సెస్ఫుల్గా సాగితేనే ఆయనను రేపు నమ్మేటువంటి ఆస్కారం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఈ కీలకమైనటువంటి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకోబోతా ఉంది. విధి విధానాలకు సంబంధించినటువంటి విషయం ఒకసారి మరోసారి చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. రేషన్ కార్డు తప్పకుండా ఉండాలి. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క 2500 రూపాయలు వస్తాయి. ఒకవేళ ఆ కుటుంబంలో ఎవరైనా కానీ పెన్షన్ వచ్చినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ వాళ్ళ అమ్మకో నాన్నకో ఇంకెవరికైనా పెన్షన్ వచ్చినప్పటికీ ఆ కుటుంబంలో ఇంకొకరు ఎవరైనా కానీ అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకు 2500 రూపాయలు రాదు. మరో పక్కన 2 లక్షల రూపాయలు మాత్రమే ఆదాయం ఉండాలి. 4 వీలర్ వాహనం ఉండొద్దు. ఐటీ పే చేసేటువంటి వాళ్ళు కూడా అనర్హులు. మరో పక్కన బిలో ప్రాపర్టీ లైన్ కింద ఉన్నటువంటి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళే ఈ సంబంధించినటువంటి స్కీమ్లో అర్హులు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. వీటి కోసం నిధులు సమకూర్చేటువంటి పనులు ప్రభుత్వం అయితే ఆ దిశగా కసరత్తులు చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.